రమేష్ గారు తదుపరి. సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 6 గ్యారంటీల లాగానే జాతీయ మేనిఫెస్టోలో కూడా దాదాపు అలాంటి పథకాలే ప్రవేశపెట్టింది, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. బీజేపీకి సంక్షేమ పథకాల జోలికి పోలేదు పెద్దగా. అభివృద్ధి ఎజెండా వాళ్ళకొక ఆ ఎజెండా ప్రకారం వెళ్తుంది అని చెప్తున్నారు. ఈ జాతీయ మేనిఫెస్టో బీజేపీని ఢీకొనబోతుందా? ఎట్లా ఉండబోతుంది బీజేపీ? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో పెట్టలేదు, మేము సంకల్ప పత్రం అని పెట్టాము. మేనిఫెస్టో విడుదల చేయలేదు. మేనిఫెస్టో పేరంటేనే ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. అందుకే సంకల్ప పత్రం పేరుతో మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ విషయాలే చెప్పడం జరిగింది. మేము అనేక విషయాలు చెప్పలేదు, చెప్పేవి కూడా చేశాం మేమున్నా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొత్త అంశాలు పెట్టిందో అందులో చాలా అమలులో జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తామని. ఆల్రెడీ అది రీజనల్ రింగ్ రోడ్ రెడీ ఉంది, ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ పూర్తయింది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేసింది, ల్యాండ్ అక్విజిషన్ కోసం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము సంబంధించి విషయాలపైన ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెట్టిందో అది ఏమాత్రం అసంబద్ధంగా ఉన్నాయి, అది ఏమాత్రం తెలంగాణ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉపయోగం లేనటువంటి అంశాలే వాళ్ళు పెట్టడం జరిగింది. మీరు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. ఈసారి మిమ్మల్ని కానీ మీ పార్టీకి ఎక్కువ సీట్లు కనుక గెలిపిస్తే తెలంగాణకు ఏం చేయబోతున్నారు? తెలంగాణ ప్రజలకు ఏం భరోసా ఇస్తారు? ఒక కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు చేయాల్సినటువంటి అన్ని అంశాల విషయంలో చిత్తశుద్ధితో అమలు చేస్తాము. ఏ కేంద్ర ప్రభుత్వమైనా అన్ని రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు వస్తాయో ఆ ప్రాజెక్టులు తప్పకుండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్, సికింద్రాబాద్లో రెండు ప్రధాన పార్టీలు మీకు పోటీ పడుతున్నాయి. ఏది మీకు ప్రధాన ప్రత్యర్థి? ఇంకా వాళ్ళు నాకైతే ఇంకవరితో అర్థం కాలే. వాస్తవంగా చెప్తే ఫ్యాక్ట్ అది. ఏ పార్టీ పోటీ ఉందనేది విషయం నాకు ఇంకా అర్థం కాలేదు. టీఆర్ఎస్ పోటీయా, బీఆర్ఎస్ పోటీయా, కాంగ్రెస్ పోటీ అనేది ఇంకా అంచనాకు రాలా. అనేక సర్వేలు వాళ్ళు కూడా చెప్పినప్పుడు కూడా ఏ సర్వే కూడా కరెక్ట్ అంచనాకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తే మనం చెప్పొచ్చు.